బీజేపీ టీడీపీ జనసేన పొత్తు అంశం తుది దశకు చేరింది. పొత్తులపై ఇప్పటికే పలు దఫాలుగా ఆయా పార్టీల నేతలు చర్చించుకున్నారు. మార్చి 1 లేదా 2వ తేదీలో పొత్తులపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. బీజేపీతో పొత్తు ఖరారైతే మార్చి 3న ఉమ్మడి జాబితా ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ పొత్తు జాప్యమైతే టీడీపీ జనసేన రెండో జాబితా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాయి. 25 మందితో మార్చి 3న టీడీపీ జనసేన రెండో లిస్టును ప్రకటించే అవకాశం ఉంది. వచ్చే నెల 10వ తేదీలోపు 3 పార్టీల ఫైనల్ జాబితా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు ఫోన్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జేపీ నడ్డా మాట్లాడుకున్నారు. మార్చి 1, 2 తేదీల్లో టీడీపీ జనసేనలతో బీజేపీ పొత్తు ఖరారు కానుంది. మార్చి 3వ తేదీ ఉమ్మడి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. గుంటూరు, కృష్ణా జిల్లాల అభ్యర్థుల జాబితా ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గురజాల వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, నరసరావుపేట ఎరపతినేని శ్రీనివాసరావు, గుంటూరు పశ్చిమ వీఆర్ఏ శ్యామల పేర్లు వినిపిస్తున్నాయి. పెదకూరపాడు భాష్యం ప్రవీణ్ లేక ఆలపాటి రాజాకు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. విజయవాడ పశ్చిమ ఉమ్మడి అభ్యర్థిగా వంగవీటి రాధా పేరు ఖరారు కానుంది. పెనమలూరు దేవినేని ఉమా, మైలవరం వసంతకృష్ణ ప్రసాదులకు ఛాన్స్ ఉంది. కైకలూరు బీజేపీ కోట కామినేని శ్రీనివాస్, అవనిగడ్డ మండలి బుద్ధా ప్రసాదుల పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి శివాని లైవ్ లో అడిగి తెలుసుకుందాం. శివ, పొత్తుల ఖరారు అదేవిధంగా లిస్టుల విడుదలపై డీటెయిల్స్ ఏంటి? ఉమశ్రీ మొత్తం మీద చూసుకుంటే దాదాపుగా తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించిన ఉమ్మడి జాబితా ఖరారయ్యే అంశాలు దాదాపుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఏదైతే తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న అమరావతి, గుంటూరు కృష్ణా జిల్లాకు సంబంధించి అక్కడ ఒక 5 ఇక్కడ ఒక 5 10 నియోజకవర్గాల్లో పెండింగ్ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే కనుక గురజాలకు సంబంధించి వైసీపీ నేత జంగా కృష్ణమూర్తి, నరసరావుపేటకి ఎరపతినేని శ్రీనివాసరావుతో పేర్లు దాదాపుగా ఖరారయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. పెదకూరపాటికి భాష్యం ప్రవీణ్ కానీ, ఆలపాటి రాజా కానీ, గుంటూరు పశ్చిమానికి సంబంధించి వీఆర్ఏ శ్యామల పేరు ప్రధానంగా వినిపిస్తుంది. దాంతోపాటుగా పెదకూరపాటికి సంబంధించి కూడా భాష్యం ప్రవీణ్, ఆలపాటి రాజా పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే గుంటూరు తూర్పుకు సంబంధించి కూడా మైనార్టీ కోటలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక విజయవాడకు సంబంధించి కూడా విజయవాడ పశ్చిమానికి సంబంధించి కూడా వంగవీటి రాధా లేకపోతే జనసేన పోతిన మహేష్, అవనగడ్డకు సంబంధించి టీడీపీ కోట కనుక ఏదైతే మచిలీపట్నం పార్లమెంటు జనసేన పోటీ చేస్తే కనుక అవనగడ్డ టీడీపీ కోటాకు వచ్చే అవకాశం కనిపిస్తాం. టీడీపీ కోట అయితే వంగవీటి రాధా అలాగే మండలి బుద్ధప్రసాద్, ఈ 2 పేర్లు కూడా ఐవీఆర్ఎస్ సర్వే చేస్తున్నారు. మైలవరం వసంత కృష్ణప్రసాద్ పేరు దాదాపుగా ఫైనల్ అయింది. పెనమలూరుకు సంబంధించి కూడా దేవినేని ఉమామహేశ్వర అలాగే మైనార్టీ కోట ఇచ్చే ఆలోచన చంద్రబాబు, అక్కడైతే కనుక ఎండీ బేక్ ఇచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తాయి. కైకలూరుకు సంబంధించి కూడా బీజేపీ కోటాలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పేరు దాదాపుగా ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తాయి. ఇక తెలుగుదేశం జనసేన బీజేపీకి సంబంధించిన పొత్తు దాదాపుగా ఖరారయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు, జేపీ నడ్డా, పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో కూడా ఫోన్లో మాట్లాడుకున్నట్టు తెలుస్తూ ఉంది. వారితో మాట్లాడిన తర్వాతనే ఇటీవల చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి జాబితాను విడుదల చేసినట్లు కూడా పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించిన పొత్తు ఈ నెల 1, 2 తేదీల్లో ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే 3వ తేదీన ఉమ్మడి జాబితా టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు నాయకులు కలిసి తెలుగుదేశం, బీజేపీ, జనసేనకు సంబంధించిన అభ్యర్థుల జాబితాని దాదాపుగా ఏదైతే ప్రస్తుతం 57 మంది అభ్యర్థులు పెండింగ్ ఉన్న అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ బీజేపీ పెద్దలు కనుక పొత్తు ఖరారు కాకపోతే అంటే ఒకవేళ కొంత జాప్యం జరిగే అవకాశం కనుక కనిపిస్తే 3వ తేదీన టీడీపీ జనసేన కలిసి 2 పార్టీలు దాదాపుగా 25 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. బీజేపీ పొత్తు ఖరారైన తర్వాత మాత్రమే లోక్సభ అభ్యర్థులని 3 పార్టీలు కలిసి ఒకేసారి విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ 3వ తేదీ నాటికి బీజేపీ పొత్తు కనుక ఖరారు కాకపోతే కనుక ఈ వచ్చే నెల 10వ తేదీలోపు 3 పార్టీలు కలిసి ఒక సంయుక్తంగా ఒక ప్రకటనతో పాటు ఒక బహిరంగ సభకి శ్రీకారం చుట్టాలని చెప్పి ఆ పార్టీలు భావిస్తున్నాయి. తిరుపతి లేదా విశాఖపట్నంలో 3 పార్టీలు 2014 మాదిరిగా ఒక భారీ బహిరంగ సభకి శ్రీకారం చుట్టి అదే రోజు ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు ఏదైతే అభ్యర్థుల పెండింగ్ ఉంటుందో ఆ అభ్యర్థులు విడుదల చేయాలని చెప్పి కూడా ఈ పార్టీలు అయితే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికే చంద్రబాబు దాదాపుగా తెలుగుదేశం పార్టీ చరిత్రలో 94 మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేసిన టీడీపీ అలాగే 24 మంది అభ్యర్థులకు సంబంధించి 5 అభ్యర్థుల్ని జనసేన ప్రకటించింది. మిగిలిన 19 మంది అభ్యర్థులకు సంబంధించి 1, 2 తేదీల్లో ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఉమశ్రీ రైట్. అయితే ఇప్పటికే ఇటు చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ వీరిరువురు కూడా జేపీ నడ్డాతో ఆల్రెడీ పలు దఫాలుగా ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు డీటెయిల్స్ తెలుస్తున్నాయి.
అంటే ప్రధానంగా ఉమ్మశ్రీ ఏదైతే బీజేపీ పెద్దల సూచన సలహాల మేరకు మాత్రమే మొన్న విడుదల చేసిన జాబితాని విడుదల చేసినట్లు కూడా తెలుస్తుంది. వారి అనుమతితోటే ఎమ్మెల్యేల అభ్యర్థుల జాబితా 94 మందికి సంబంధించి టీడీపీ, అలాగే 5గురికి సంబంధించి జనసేన అభ్యర్థుల జాబితా ఖరారు చేశారు. ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించి 6 నుంచి 8 అసెంబ్లీ స్థానాలు, 4 నుంచి 6 లోక్సభ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ జనసేన అంగీకారం తెలిపింది. దాదాపుగా భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీ పెద్దలు కూడా దీనికి సూత్రప్రాయంగా అంగీకారం కూడా తెలిపినట్టు తెలుస్తోంది. మొదట్లో 15 నుంచి 20 స్థానాలు కావాలని చెప్పి బీజేపీ పెద్దలు అడిగారు. ఆ తర్వాత 12-15 స్థానాలకు కూడా దాదాపుగా కుదించినట్లు తెలుస్తోంది. ఏదైతే జనసేనకు సంబంధించి ఇప్పటికి 24 స్థానాలు ఇచ్చే నేపథ్యంలో బీజేపీకి కూడా మిగిలిన 6 స్థానాలు ఇవ్వాలని చెప్పి కూడా టీడీపీ భావిస్తూ ఉంది. ఇప్పటికి 24 జనసేన, 6 బీజేపీ కలిపి 30 స్థానాల్లో జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే మిగిలిన 135 స్థానాల్లో కూడా టీడీపీ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పార్లమెంటుకు సంబంధించి కూడా జనసేనకు 3, అలాగే బీజేపీకి 5గా 4 స్థానాలు ఇస్తే 9 స్థానాల్లో ఆ 2 పార్టీలు పోటీ చేస్తే 16 లోక్సభ స్థానాల్లో టీడీపీ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా బీజేపీ నేతలతో ఇటు జనసేన ఇటు టీడీపీ నేతలు ఎప్పటికప్పుడు టెలిఫోన్లో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఆ సంప్రదింపుల్లో భాగంగానే ఎవరికి ఎన్ని సీట్లు, ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలి, ఏమిటి అనే దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారు. దీనికి సంబంధించిన తుది రూపు దాదాపుగా వచ్చే నెల 1-2 తేదీల్లో వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. ఉమ్మశ్రీ. థ్యాంక్ యూ శివ.